నమస్కారం శివాబి న్యూస్ కు స్వాగతం నేను తీర్దా ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు అట్టహాసంగా మనమట్టి మననీరు కార్యక్రమం సబ్ కలెక్టర్ గిరీష సమక్షంలో మట్టి నీటిని అందజేసిన వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్ కౌన్సిలర్లు చోరీ కేసుల్లో నిందితుల పట్టివేత మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి అవగాహన సదస్సులో విద్యార్థులకు వివరించిన సబ్ కలెక్టర్ గిరీష గూడూరులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు అమరావతి రాజధాని నిర్మాణానికి మేము సైతం అంటూ పురపాలక ప్రజా ప్రతినిధులు అధికారులు కదిలారు మనమట్టి మననీరు కార్యక్రమంలో భాగంగా గూడూరులోని పురపాలక సంఘం కార్యాలయం నుండి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు గూడూరులోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మనమట్టి మననీరు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు మసీదు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు సబ్ కలెక్టర్ గిరీష సమక్షంలో సేకరించిన మట్టి నీటిని వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్ మరికొందరు కలిసి రెవెన్యూ కార్యాలయంలో అప్పగించారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి అందరూ చేయూతనివ్వడం అభినందనీయమన్నారు కిరణ్ కుమార్ మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటనారాయణమ్మ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రాధా జోష్నలత కౌన్సిలర్లు పులిమి శ్రీనివాసులు బిల్లు చెంచురామయ్య బాలిబోయిన రమేష్ కల్పన మస్తానమ్మ లక్ష్మి రాజేశ్వరమ్మ విజయమ్మ షంషీరా భారతి నాయకులు ప్రజలు పాల్గొన్నారు لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن المقربين وعلى عباد الله الصالحين وعلى كل برحمتك يا أرحم الراحمين سبحان ربك رب العزة عما దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసములు యెహోవావే ఆయన సమర్థమైన హృదయం కలిగిన వాడి యెహోవాను ఆశీర్వాదం పొందని నా రక్షకుని ఈ రాసేవాడు పరిశుద్ధుని యెహోవా యుద్ధశుద్ధుని యెహోవా ఉమ్మలాగా మీ తలపై రండి పురాతన తలుపులారా నైపుణులుగా ప్రవేశించినట్టు మేము లేవనెత్తుకోండి జ్ఞాపకం చేసుకొని ఆయన లోకమైనటువంటి వాతావరణంలో నియమించుకొని వారి ద్వారా పరిపాలన జరిగించుకుంటామని మాత్రమే మాకు ఉచితపరిచాం మరి ఇతరులలో ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్రప్రదేశ్ రథసారథి అమరావతి సాధించి ఇక్కడ అమరావతి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని 1000 సంవత్సరాల క్రితమైన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయని కృత నిశ్చయంతో ముందుకొచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ప్రతి ఊర్లోనూ మన అమరావతి మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని చేపట్టి అదేవిధంగా ఈరోజు గూడూరు పురపాలక సంఘంలో కూడా మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని పురపాలక సంఘ వార్డు సభ్యులు మరియు జన్మభూమి కమిటీ సభ్యులు నీటి సంఘం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు పట్టణ ప్రజలు అందరూ కలిసి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ కోసం
తీసుకెళ్తున్న మట్టిని ఈరోజు శివాలయనందు పూజ చేయించడం, అదేవిధంగా మన మసీదు నందు పూజ చేయించడం, అదేవిధంగా చర్చి నందు పూజ చేయించి గూడూరు తాలూకా ఆఫీసు నందు చర్చకు రాజధాని నిర్మాణం కోసం ఈరోజు మట్టి నీరు సేకరణ కార్యక్రమంలో గూడూరు మున్సిపాలిటీ నుంచి వార్డు మెంబర్లు 33 మంది మట్టి నీరు సేకరించి మన శివాలయంలో పూజలు జరిపించి, అదేవిధంగా మసీదులో ప్రార్థనలు చేయించి, చర్చిలో ప్రార్థనలు చేయించి ఈ మట్టి నీరుని మన మండల ఆఫీసు ఎంఆర్ఓ గారికి అందజేస్తే అక్కడ నుంచి వాళ్ళు మన రాజధాని నిర్మాణం కోసం తరలిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోనే టాప్ 10 క్యాపిటల్స్లో ఒకటిగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మించేదానికి తలపెట్టిన మహాయజ్ఞంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ భాగస్వాములు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామం నుంచి, మున్సిపాలిటీలో ఉన్న ప్రతి వార్డు నుంచి నీరు అదేవిధంగా మట్టి సేకరించి ఈ రాష్ట్ర నిర్మాణంలో అందరూ భాగస్వాములైనాము అనే తృప్తిని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కల్పించేదానికోసంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర నలుమూల నుంచి మట్టి నీరుని సేకరించి అక్కడ పంపించాల్సిందిగా వారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ, పంచాయతీల్లోనూ, గ్రామాల్లోనూ గ్రామం నుంచి నీరు మట్టి సేకరించి సాంప్రదాయబద్ధంగా అన్ని దేవాలయాల్లోనూ, అదేవిధంగా మసీదుల్లోనూ, శివాలయాల్లోనూ పూజలు జరిపి ఈ రాష్ట్ర నిర్మాణం ఎటువంటి విఘ్నం లేకుండా కొనసాగాలని మనసా వాచా మేమందరం కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ఆశయం కళ నిజం కావాలని, ఈ ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ప్రఖ్యాతి కన్నా ఒక రాజధానిని నిర్మించాలని చెప్పి కోరుకుంటూ రాజధాని నిర్మాణం కొరకు గూడూరు మున్సిపాలిటీ నుంచి మేము 33 వార్డులు నీరు మట్టి సేకరించి మేము వాటి నుంచి శివాలయంలో పూజలు చేయించి, మసీదులో చర్చిలో పూజలు చేయించి బాగా జరగాలని, రాజధాని నిర్మాణానికి ఉదంతం లేకుండా జరగాలని కోరుకుంటున్నాం. నీరు మట్టి ప్రోగ్రాంలో మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ శివాలయంలో పూజలు చేయడం జరిగింది. అంటే మన రాజధాని మన సీఎం గారు మొట్టమొదటిగా చిత్తూరు జిల్లా నారాపల్లి నుంచి సీఎం గారు కూడా పూజలు చేసి నీరు మట్టిని తీసుకెళ్ళటం కూడా జరిగింది. పట్టణాలు, గ్రామాలు, వార్డులు వారీగా అందరూ తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి మన రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడు ఉన్న భావితరాల పిల్లలకి రాజధాని అవసరం. కాబట్టి మనం ఇచ్చే మట్టి నీరు పునాదులు అవ్వాలని, సీఎం గారి కళలు నెరవేరాలని, దినదిన అభివృద్ధి చెందాలని మా మహిళల తరపున అందరి తరపున సీఎం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన రాజధాని అమరావతి, మన ఊరు, మన మట్టి, మన నీరు కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశం మేరకు గూడూరు పట్టణమందు ఎంతో విజయవంతంగా జరిగింది. మన రాజధాని అమరావతి కోసం ప్రప్రథమంగా మున్సిపాలిటీ నుంచి తాలూకా ఆఫీస్కి మన మట్టి మరియు నీరు సంకల్పము తీసుకువచ్చారు. చాలా విజృంభణంగా బ్రహ్మాండంగా విజయవంతం అవ్వాలి. చాలా బ్రహ్మాండంగా ప్రొసెషన్ కూడా చేశారు. ఇలాగే మనము రేపటి నుంచి అన్ని మండలాల నుంచి మట్టి నీరు అన్నీ వస్తున్నాయి. రేపు ఎల్లుండి మనం ఇక్కడ సేకరిస్తాము. 19వ తేదీ మనం ఇక్కడి నుంచి అమరావతికి పంపిస్తాము. ఆ రోజు కూడా ఎటువంటి లోపం లేకుండా బ్రహ్మాండంగా ఇంకా పెద్దగా ప్రొసెషన్తో అన్ని మతాలు కలిపి అన్ని మసీదు, చర్చు, దేవాలయాలు పూజ చేసి ఆ రోజు ఇక్కడి నుంచి పంపిస్తాము. ఇది సో అన్ని పొలిటికల్ పార్టీస్, అన్ని రిప్రజెంటేటివ్స్, NGOs ఆ రోజు అందరినీ పిలిచి ఒక ఈ సంకల్పంని విజయవంతం చేస్తామని. మన రాజధాని మన అమరావతి నిర్మాణము కోసము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కూడా పుట్టమట్టిని, శుద్ధ పవిత్ర జలాన్ని సేకరించి వాటిని మండలానికి గూడూరు కాన్స్టిట్యున్సీకి చేర్చడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా గూడూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 30 వార్డుల నుంచి కూడా 33 వార్డ్స్ నుంచి కూడా అందరూ సేకరించిన పవిత్ర జలాన్ని, మట్టిని ఇక్కడ తాలూకా ఆఫీస్లో భద్రపరచడం జరుగుతుంది.
ఈరోజు చాలా గ్రాండ్గా జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో మమేకమై ప్రతి ఒక్కరూ ఈ సంకల్పించాలి. రాజధాని నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా చాలా జరగాలి అని ప్రతి ఒక్కరూ మమేకం అవ్వాలని ముఖ్యమంత్రి గారు పిలిపించారు. కాబట్టి అందరూ కూడా మన రాజధాని మనమందరం కలిసి మన శ్రమ కంట్రిబ్యూషన్స్తోనూ మన యొక్క సంకల్పంతోనూ నిర్మించుకుంటున్నాము అనే మెసేజ్ అందరికీ వెళ్ళాలని ఈ ఉద్దేశము. ఈరోజు ఈ కార్యక్రమానికి గూడూరు మున్సిపాలిటీ తరఫున చాలా విజయవంతంగా చేసినందుకు వార్డు కౌన్సిలర్స్కి, చైర్మన్ గారికి, అందరికీ జోస్మలత గారికి అందరికీ. చిల్లకూరు, కోట మండలాల్లో పలు చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న చిల్లకూరు మండలం చింతవరం గ్రామానికి చెందిన ఇద్దరిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. శనివారం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి, చిల్లకూరు ఎస్ఐ అంకమ్మ సిబ్బంది పాల్గొన్నారు. చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గుడ్సే పోతే మనకి ఎంత మనస్తాపం వస్తుంది. కాబట్టి ఏం పోతే అది ఇవ్వడం కరెక్ట్ పద్ధతి. అది దాన్ని ఎగ్జాజరేట్ చేసి ఇవ్వడం వల్ల మనకు కన్ఫ్యూజన్ వస్తుంది అనమాట. రికవరీ టైంలో నిజంగా పోయిందా లేదా. వీళ్ళు చెప్పేది చోరీ దగ్గర నుంచి చాలా నేరాలు ఇంతకుముందు చేశాడు, జైలు కూడా వెళ్ళాడు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ ఇంకొక 10 కేసుల్లో వీళ్ళు నేరాల్లో వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక 7 కేసులు చిలకూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. ఇంకొక 3 కేసులు కోటా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి, ఎలక్ట్రానిక్ వస్తువులు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. తర్వాత నేరానికి ఉపయోగించిన కారు కూడా సుజుకి కారు పెట్టి మనం సీజ్ చేయడం జరిగింది. ఈ దురలవాట్ల వల్లే ఈ యూత్ అంతా నేరాలకు అలవాటు పడుతుంటే మరోసారి మనకు రుజువైంది. ఈ జూదము, తర్వాత మద్యము, తిరుగుడు, సినిమాలు పిచ్చి ఇట్లాంటివన్నిటితోనే నేరాలు ఎక్కువ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. దయచేసి తల్లిదండ్రులంతా కూడా పిల్లల్ని గమనించండి. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలాంటి జీవితం గడుపుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేయకపోతే వీళ్ళంతా కూడా సమాజానికి చీడపురుగులుగా మారే అవకాశం ఉంది. కనుక అందరూ మనం జాగ్రత్త పడి ఇట్లాంటి వాళ్ళందరినీ మనం మార్చాల్సిన అవసరం మనకుంది. థ్యాంక్ యూ. కేసుల్లో తప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నారు. ఇంట్లో ఏం పోకపోయినా కూడా ఏదో చిన్న చిన్న ముక్కు పొడి కాట పోయినా కూడా వాళ్ళు చాలా బంగారం పోయినట్టు, డబ్బు పోయినట్టు కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు. అది కూడా కొంచెం మానుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీ ఎక్కడి నుంచినా రాదు. పోయిన ప్రాపర్టీ రికవర్ చేయగలం కానీ లేని ప్రాపర్టీని మనం తెచ్చిలేం. కాబట్టి మనం కూడా నేరం జరిగింది కదా, పోలీసు ఎట్లా ఏదో ఒకటి తెచ్చిస్తారులే అనుకోవడం కూడా తప్పది. నిజాయితీ ఉండాలి. కంప్లైంట్ కూడా నిజాయితీ అవసరం, చాలా అవసరం. లేకపోతే మనం లేని ప్రాపర్టీస్ తెచ్చి ఇవ్వడం అనేది మనకు సాధ్యం కాని విషయం. బిందె పోతే బిందె పోయిందని ఇవ్వాలా, ఫ్యాన్ పోతే ఫ్యానే పోయిందని ఇవ్వాలా, ఏం పోతే అదే పోయిందని ఇస్తే మనకు కూడా నేరాలు ఏ రకంగా జరుగుతున్నాయో అర్థమవుతుంది. అంటే బిందెలు జరుగుతున్నట్ల ఇన్ఫర్మేషన్ ఉంటే డయల్ 100 నుంచి అన్ని సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు. రెండోది అట్లాంటి తెలిసిన వెంటనే జూదగాళ్ళను మనం ఆపినామంటే నేరాలు కూడా న్యాచురల్గా ఆగిపోతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఇట్లాంటి వాళ్ళు అప్పిచ్చి వాళ్ళు దొరికితే 10 లక్షలైనా 20 లక్షలైనా కూడా జూదం మీద పెట్టిన వాళ్ళని చూశాను. రీసెంట్గా మనము రీసెంట్ కేసు మీకు ఒకటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. వన్ డే నాకు కాంచీపురం ఎస్పీ గారు కాల్ చేశారు. కాంచీపురం ఎస్పీ గారు కాల్ చేసి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సబ్ కలెక్టర్ గిరీష సూచించారు. గూడూరు సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో ఓటరు నమోదుపై ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ గిరీష మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు తీసుకోవాలన్నారు. ఓటు వజ్రాయుధమని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని ఆయన వివరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ వెంకట నారాయణమ్మ, ప్రిన్సిపల్ కృష్ణకుమార్, ఏవో రామయ్య మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే ప్రతి ఒక్క ఎన్నికలో కూడా మనకు చాలా ఎన్నికలు జరుగుతాయి. కింద లోకల్ బాడీస్ దగ్గర నుంచి పార్లమెంట్ స్థాయి వరకు కూడా ప్రతి ఎన్నికలో కూడా తప్పనిసరిగా ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొని సరైన పర్సన్కి ఓటు వేయడం కూడా చాలా ముఖ్యము. చాలా మంది ఓటు ఉన్నా సరే ఓటు ఐడి కార్డు కోసము, బ్యాంక్ పర్పస్ మనం చదువుకోవడము, ఉద్యోగం చేసుకోవడం ఎంత ముఖ్యమో సరైన పాలకులు ఎన్నుకోవడం కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే మనకు సంబంధం లేకుండా, మనకు తెలియకుండా మన జీవితం పైన ప్రభావం చూపెట్టి ఒక అధికార
యంత్రాంగాన్ని ఎన్నుకోవడం అనేది చాలా నిర్లక్ష్యపూరితంగా ఉండకూడదు. ఈ కార్యక్రమం మీద దాని గురించి ఇప్పుడు మనము అంటే దీని కూడా మీద మొక్కుబడికి తంతగా చెప్తారు, వింటాము అనుకోవడం కాదు. తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలియచెప్పి పిల్లలను కూడా ఓటు హక్కును చాలా సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కు ఉపయోగించుకోవడం అంటే కేవలం ఓటు వేయడమే కాదు, ఏదో ఒక బేస్ చేసుకొని ఏదో ఒక దాని మీద an important person to be elected to drive the country. So being the youngsters, being the young engineers, after having attained the age of 18, as Madam told, you have to enroll yourself. To create this awareness, we have here our Sub-Collector Sir, Ginita Sir and Madam Garu, so that you will have that very good awareness. So let us give big hands to both of them. బాగా అన్ని ఈవెంట్లు కండక్ట్ చేసి అది ఇక్కడే 84 అవర్స్ ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద గిన్నీస్ బుక్ రికార్డు చేసిన చరిత్ర మన ఆశిక స్టూడెంట్స్ కి లెక్కింది. నాన్ స్టాప్ గా 84 అవర్స్ జిల్లా నెల్లూరు జిల్లా అటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కనెక్ట్ చేయడం జరిగింది. అది రీసెంట్ గానే మనకి వాళ్ళు ఒక మెసేజ్ సో దానికోసమే టు గెట్ ఎన్రోల్డ్ యాజ్ ఓటర్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గెట్ ఎన్రోల్డ్ యాజ్ ఓటర్. 60 years బ్యాక్ మనం ఇలా ఉండలేదు, అంటే we were not like this 60 years back, and we have changed a lot. We have changed a lot, and we will change in future also. For this change happens only with youth, only with young people, and only with right thinking people. And I believe that we can bring change in the system, in the society, to this democracy through your votes. And most of them మీకు తెలుసా ఎలా ఓటర్ ఎలా నమ్మాలి, ఎలా మీరు హౌ టు అప్లై, ఏ ఫామ్తో అప్లై చేయాలి, ఎవరికైనా దాని మీద ఐడియా ఉందా? ఎవరికి ఐడియా లేదు. సో దానికోసమే ఈ ప్రోగ్రామ్ పెట్టాను ఈరోజు. ఎవరు ఆన్ 1st January 2016, సో ఆ రోజు ఎవరు 18 years కంప్లీట్ చేస్తారో, ఎవరు కంప్లీట్ చేస్తున్నారు వాళ్ళకి ఎలక్టోరల్ రోల్స్ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది, అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ రెడ్డి తెలిపారు. మనుబోలులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలా శ్రీనివాసులు, అంకయ్య, మారుతి, సుబ్రహ్మణ్యం, సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల హాహాకారాల మధ్య ఈరోజు కందిపప్పు కానీ మినపప్పు కానీ ఇవాళ 200 రూపాయలు చేరడం ఏదైతుందో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఏదైతే చింతపండు 120 రూపాయలు, అన్ని రకాల నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటినాయి. ఇవాళ ప్రభుత్వ అధికారులు ఎక్కడా కూడా అక్రమార్జన పైన, బ్లాక్ మార్కెట్ పైన చర్యలు తీసుకోకుండా, ఫుడ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లు పెట్టకుండా చోద్యం చూస్తున్నారు. తక్షణం ముఖ్యమంత్రి గారు కఠినమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఈ బ్లాక్ మార్కెట్ ను అరికట్టందే ప్రజలు ఈరోజు మన ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున ఇవాళ ఇసుక ఏదైతే ఉందో ఈ ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఇవాళ ఎక్కడైతే ఇసుక కేజీ 3 రూపాయలు, బియ్యం కేజీ రూపాయి అంటే ప్రజలు ఒకవేళ మనల్ని ఈ ప్రభుత్వం పైన ఎంతో బాధాకరంగా ఉన్నారు. అలాంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ పొదుపు లక్ష్యం పేరుతో ఈరోజు ఈ యొక్క ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది. ఇసుక అక్రమార్కులు ఇవాళ 1 రూపాయి ఇవాళ పొదుపు లక్ష్యం మహిళలకు వస్తే 5 రూపాయలు అక్రమార్కులు తినేస్తున్నారు. ఏ అధికారి చర్య తీసుకునేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
గూడూరులోని గడియారం స్తంభం వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. గడియారం స్తంభం వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ సీఈసీ సభ్యులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం జగన్ దీక్ష చేపడితే ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదన్నారు. ఈ దీక్షల్లో పార్టీ నాయకులు నాగులు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్, చంద్రయ్య మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా కళ్ళు మూసుకొని పోయి ఉన్న ఇటు తెలుగుదేశం పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రేపు 22వ తేదీన ప్రకటించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాల్ని పబ్లిసిటీ ఇచ్చుకుంటూ రూపాయి పనిచేస్తూ ఒక పట్టి సీమాలని అన్నారు. 4 చెంబుడ కట్టేటన్ని కూడా వాళ్ళు ఫార్ములేట్ చేసుకోవాలి. ఎక్కడ దుర్మార్గం ఇది. అందుకనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా మేలుకోండి. మొన్న ఎన్నికల్లో మీరు అలాగే వామపక్షాలన్నీ కూడా మనతో కూడా ఉన్నాయి. కడకు మరి నందమూరి తారక రామారావు గారు వీరాభిమాని జయప్రకాష్ నారాయణ గారు వంటి నిజాయితీ పరుడైన లోక్సత్తా అధినేత కూడా ఈరోజు చెప్తున్నాడు. ఎక్కడ అన్యాయం ఇది? ఏంటిది? ఇది గూడూరు పట్టణంలోని 10వ వార్డులో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని 10వ వార్డు పరిధిలో ఉన్న బ్రహ్మంగారి మఠం వద్ద ఎంతో కాలంగా పూడికతో నిండిపోయిన కాలువ పనులను పురపాలక సంఘం సిబ్బంది శుక్రవారం సాయంత్రం చేపట్టారు. కాలువల్లో పూడిపోయిన సిల్ట్ను తొలగించారు. వీధిలో ఉన్న చెత్త చెదారాలను కూడా శుభ్రం చేశారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో ఊరట చెందారు. ర్యాగింగ్ వాలాట్ విద్యార్థినులకు ఎంతగానో ఉపయోగపడుతుందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి తెలిపారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గూడూరులోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ వ్యతిరేక ఆర్ట్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి మాట్లాడుతూ గతంలో ఉన్న పాలకుల కారణంగా రోజురోజుకు పెరుగుతున్న ర్యాగింగ్ తో ఆందోళన చెందుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని సీఎం చంద్రబాబు చట్టాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు హరీష్ నాయుడు, నాయకులు తిరుమల నాయుడు, వెంకటేష్, వినీష్, సురీంద్ర, సీను, కళాశాల ప్రిన్సిపల్ శ్యామలమ్మ మొదలగు వారు పాల్గొన్నారు. గత 2 నెలల క్రితం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో జరిగినటువంటి రితితేశ్వరి ఏదైతే ఆత్మహత్య చేసుకుందో ర్యాగింగ్ గురయ్యి అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఏ ఒక్క కళాశాలలో కూడా ర్యాగింగ్కి గురయ్యి మనోవేదనకు గురయ్యి చదువులకి దూరం అవ్వటమో లేక ఇంకొంత స్ట్రెస్కి గురయ్యి మరి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో మరి తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు మరి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చిత్రాల ద్వారా మరి విద్యార్థుల్ని మరి ర్యాగింగ్ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తుల్ని మనసు మార్చేందుకు చిత్రాల ద్వారా చైతన్యపరిచేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలో మరి ఈ విధమైనటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధమైనటువంటి కార్యక్రమానికి మరి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ప్రతి కళాశాలకు వెళ్ళినప్పుడు మరి ప్రధానోపాధ్యాయులు కానీ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్కి మద్దతు తెలుపుతున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా గతంలో మరి 26/1997 చట్టం ప్రకారం ర్యాగింగ్ పై తీసుకున్నటువంటి చర్యలు కఠినంగా ఉండేటివి. అయితే మరి ర్యాగింగ్ మీద చట్టం తీసుకొచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవైతే 2004 నుంచి 2014 వరకు ప్రభుత్వాలు ఉన్నాయో రోసయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, దానికంటే ముందున్నటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని విస్మరించడం వల్ల చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి చట్టాన్ని డార్మిటరీ పెట్టడం వల్ల మరి మన జరిగినటువంటి రిజర్వేషన్ మరణం అని చెప్పేసి తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ గుర్తు చేస్తూ ఉంది. ఏదైతే 2015-16 విద్యా సంవత్సరం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంతమంది విద్యార్థులు ఈ ర్యాగింగ్ అనేటువంటి పెనుభూతంలో విద్యార్థులు వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ర్యాగింగ్ పాల్పడడం వల్ల విద్యార్థులు కలిగేటువంటి నష్టాలను వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు చూపించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి పిలుపు మేరకు ఆర్ట్ క్యాంప్ అనేటువంటి ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకున్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి గూడూరు నియోజకవర్గంలో డిఆర్డబ్ల్యూ కాలేజీలో ఈ ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాం. జిల్లాలో ఉండేటువంటి 10 నియోజకవర్గాల్లో ఇంజనీరింగ్ కాలేజీ కానివ్వండి, ఎంబీఏ, ఎంసీఏ, డిగ్రీ అన్ని కాలేజీల్లో కూడా టీఎన్ఎస్ఎఫ్ ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.
అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో ఆదిశంకర కళాశాల ఒప్పందం కుదుర్చుకుందని ఆ కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య తెలిపారు. గూడూరు సమీపంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ సమీపంలో ఏర్పాటై ఉన్న ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో కళాశాల చైర్మన్ వంకి పెంచలయ్య పాల్గొని మాట్లాడారు. అమెరికా, కెనడా దేశాల్లో 25 రోజుల పాటు 12 విశ్వవిద్యాలయాల్లో విద్య, ఉద్యోగ అవకాశాలు మొదలగు అంశాలపై అధ్యయనం చేశామన్నారు. పలు విశ్వవిద్యాలయాలతో ఒప్పందం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కృష్ణకుమార్, మల్లికార్జునరావు మొదలగు వారు పాల్గొన్నారు. Along with him, the entire strategy resourcing the Indian representative in Canada, Dr. Shankar, is also with the help of Dr. P.L.S. Prasad, who is also mentor for this program. In fact, మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో ఉంచిన మట్టి నీటిని వెంకటాచలంకు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, రామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సునీల్, వెంకటేశ్వర్లు, రామకృష్ణారెడ్డి, రవీంద్ర, కిరణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, రంగారావు, దయాకర్ మొదలగు వారు పాల్గొన్నారు. మంచి రోజుగా మేము భావించుకుంటూ జీవితంలో బిడ్డ తరం గుర్తుండేట్టుగా ఈ సంకల్పాన్ని మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము నిర్ణయించుకుంటున్నాం. ఈరోజు మనం కలిసి వెంకటాచలం మనుబోలు మండలం నుంచి వెంకటాచలం మండలంలో తీసుకుపోయి అక్కడి నుంచి రాజధానికి పంపించేదానికి మా సోమిరెడ్డి చంద్రబాబు నాయుడు గారు దాని ఉన్నారు బాధ్యతలు తీసుకున్నారు. మేము అందరం కూడా నియోజకవర్గం అంతా కూడా వెంకటాచలం చేరి దానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పంతో అందరూ ప్రతి ఒక్కరు కూడా చేయి కలుపుతాం, మంచి రాజధానిని నిర్మించుకుందాం అనే కార్యక్రమంలో సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో ప్రతి గ్రామం నుంచి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నారు. దీనికి అందరూ కూడా సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. మన రాష్ట్రానికి కొత్త రాజధాని ప్రపంచంలోనే కనీ విధి ఎరుగని రీతిలో ప్రతి గ్రామం నుంచి నీరు, మట్టి తీసుకొని అందరి రాష్ట్రంలో ఉండబడే ప్రజలందరూ కూడా చేయూతనిచ్చి చేయి కలుపుతాం. కార్యక్రమాలు ఈ రోజు ఆయన మళ్ళా చీఫ్ మినిస్టర్ అవడానికి కారణము సైబరాబాద్ ని చేశారు. అదేవిధంగా ఈ అమరావతిని ప్రపంచ స్థాయిలో సింగపూర్ వాటిని పోలిక విధంగా అన్ని మామూలు ప్రజలకు కావాల్సిన అన్ని అనుకూలాలు ఉండేటట్టుగా నిర్మించదలుచుకున్న దాంట్లో ప్రతి కార్యకర్త పార్టిసిపేట్ చేసి దీన్ని అత్యున్నతమైన అమరావతి రాజధానిని నిర్మించుకుంటే ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశంతో పవిత్రంగా పూజలు చేయించి ఈ పవిత్ర జలాలని, పవిత్ర మట్టిని తీసుకొని పోయి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాం. గూడూరులోని మసీదు వీధి ప్రాంతంలో ఉన్న పీర్ల చావిడి వద్ద పీర్ల పండుగలో భాగంగా ఈ నెల 21వ తేదీన ఇమాం హుస్సేన్ ఊరేగింపు వైభవంగా జరుగుతుందని మసీదు వీధి యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. పదిహేనవ తేదీ నాడు పీర్ల నిలుపుదల చేయడం జరిగింది. 21వ తేదీ హజరత్ అలీవారి ఊరేగింపు, 23వ తేదీ రాత్రి గుండం దక్కబడుతుంది, 24వ తేదీ ఉదయం అన్నదానము, 24వ తేదీ సాయంత్రం వీళ్ళు మొత్తం ఊరేగింపు జరపడానికి పెద్దలు నిశ్చయించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి హిందూ ముస్లింలు అనే తేడా లేకుండా అందరూ సహకరించవలసిందిగాను మరియు ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగాను స్వాముల వారి కృపపాత్రలు కావాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ 15వ తేదీ నాడు పీర్ల చాడు నందు నిలపడం జరిగింది. 21వ తేదీ 7వ దినము హజరత్ వలి వారి ఊరేగింపుగా జరుగును. పీర్ల సావడి జరుపుతున్నారు. 21వ తేదీ ఇమాం సాహెబ్ ఊరేగింపు జరుగుతున్నది.
23వ తేదీ రాత్రి గున్నం తొక్కబడుతుంది. 24వ తేదీ అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతున్నది. గూడూరులోని హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది. మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పల్లకీ సేవ అత్యంత వైభవంగా జరిగింది. విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి విజయలక్ష్మి కరుణించుము తల్లి మా పూజలను గైకొనరావమ్మా నీ పదముల సేవింతుము తల్లి మము దీవించుము శ్రీహరిదేవి నీ దయలేకున్న అపజయమేనమ్మా నీ కృప తోడున్న విజయములేనమ్మా నీ దయలేకున్న అపజయమేనమ్మా నీ కృప తోడున్న విజయములేనమ్మా హరి మనసున కొలువుదీరి నిలిచినావుగా అందుకు ఏ ఓటమి శ్రీహరికి లేదుగా దైత్య గణములను దృంచి గెలిచినాడుగా విజయలక్ష్మి. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శుక్రవారం రాత్రి అమ్మవారు మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం వెలుపల కొలువై ఉన్న గ్రామశక్తి అమ్మవారిని గౌరీ అలంకారంలో అలంకరించారు. విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ విష్ణు మనోహరి చంద్ర సహోదరి శ్రీ మహాలక్ష్మి హరిదేవేరి క్షీరాబ్ది కన్యా సౌభాగ్యదాయిని శ్రీ అష్టలక్ష్మి పాలించవమ్మ జయ జయ శ్రీ హరి హృదయ నివాసిని సుర నర మునీంద్ర వందిత జనని పంకజవాసిని మంజుల భాషిని శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే. గూడూరులోని సొసైటీ ప్రాంతంలో ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీవాణి వీణా పాణి జయ గీర్వాణి శ్రీ కళ్యాణి శ్రీవాణి వీణా పాణి జయ సంగీత సాహిత్య రాణి శ్రీవాణి వీణా పాణి శ్రీవాణి వీణా పాణి. గూడూరులోని రాజా వీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి శ్రీవారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగపు దోమ తెరపై కెత్తవేలయ్య విన్నపాలు విన
గూడూరులోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం హోమం, కుంకుమ పూజ జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. वशमाने स्वाहा स्वाहा ह्रीं क्लीं ग्लौं गं मैकैले ह्रीं तत्सवितुर्वरेण्यं विद्महे दुर्गापुत्राय धीमहि तन्नो गाढः प्रचोदयात् स्वाहा दुर्गापुत्राय नमः विद्महे दुर्गापुत्राय धीमहि तन्नो गाढः नमस्ते सुंदरी मापादकां पूजयामि तर्पयामि नमः स्वामी देवी मापादकां पूजयामि भगवानी मापादकां पूजयामि గూడూరులోని బొడ్డుచౌక ప్రాంతంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజ జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. సరి సరి గమ పదని గూడూరులోని రాజా వీధిలో ఉన్న శ్రీరామ మందిరంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు జరిగాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. వందనం 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 సంతానలక్ష్మి వందనం సంసారకారిణి వందనం సంసారకారిణి వందనం వందనం గూడూరులోని కుమ్మర వీధిలో ఉన్న శ్రీ సత్యసాయి మందిరంలో శుక్రవారం రాత్రి ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు.
పట్టణ సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. జయమని అనరే జయ జయమనరే పావని హనుమకు జయమనరే రామనామమును తారక మంత్రము చేసిన హనుమకు శుభమనరే. జయమని అనరే జయ జయమనరే పావని హనుమకు జయమనరే రామనామమును తారక మంత్రము చేసిన హనుమకు శుభమనరే. రామచరితామృతపానము చేసిన హనుమకు జయమనరే జానకి మానస తాపము తీర్చిన పావని హనుమకు శుభమనరే. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరియ సోదకు శిశువితడు ధారుని బ్రహ్మకు తండ్రియునితడు చేరియ సోదకు శిశువితడు. చూచినను సూర్య చంద్రులను లలివెదచల్యడు లక్షణుడు సొలసి చూచినను సూర్య చంద్రులను లలివెదచల్యడు లక్షణుడు నిలిచిన నిలువున గూడూరు మండలంలోని రెడ్డిగుంట గ్రామంలో సాయి కృష్ణారెడ్డి దంపతులు తమ కుమారుడి జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణానికి చెందిన సాయి కృష్ణారెడ్డి దంపతులు తమ కుమారుడు శతమాన్యు పుట్టినరోజును రూరల్ పరిధిలోని రెడ్డిగుంట గ్రామంలో పేదల మధ్య జరుపుకున్నారు. జన్మదినం సందర్భంగా గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శతమాన్యు కుటుంబ సభ్యులు రవిచంద్రారెడ్డి, రవీంద్రారెడ్డిలు పాల్గొన్నారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి రైల్వే గేటు ప్రాంతంలో ఉన్న వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా మన మట్టి మన నీరు కార్యక్రమం సబ్ కలెక్టర్ గిరీష సమక్షంలో మట్టి నీటిని అందజేసిన వైస్ చైర్మన్ సీలం కిరణ్ కుమార్, కౌన్సిలర్లు. చోరీ కేసుల్లో నిందితుల పట్టివేత, మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి, అవగాహన సదస్సులో విద్యార్థులకు వివరించిన సబ్ కలెక్టర్ గిరీష.
గూడూరులో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు, వివిధ అలంకారాల్లో దర్శనమిచ్చిన అమ్మవార్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.